కాకర్ల సురేష్ గారు. ముందుగా పిఆర్ రిలేటెడ్ పంచాయతీరాజ్ రిలేటెడ్ సూచన అధ్యక్ష. మనం గ్రామాల్లో నరేగా ఫండ్స్ నుంచి సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. పంచాయతీరాజ్ ఇంజనీర్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే డ్రైన్స్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ వచ్చి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ రెండు డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం సరిగా లేనందువల్ల, లేకపోతే బడ్జెట్ ట్రైన్కి ₹1,00,000 లిమిట్ పెట్టడం వల్ల ముందుగా మనం సీసీ రోడ్లు వేసుకుంటా ఉన్నాము. సో ఆ రెండింటి మధ్య మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి ఒకసారి దాని గురించి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోడ్డు డౌన్ ఉన్నప్పుడు ఆ డ్రైన్ అంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోడ్ లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంది. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒకటేసారి డ్రైను రోడ్డు బిల్డ్ చేయాలని మంత్రి గారికి మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే వెటర్నరీ రిలేటెడ్ సబ్జెక్టు అధ్యక్ష, ఇది ఉదయగిరి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతమైన కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో 1918 సంవత్సరంలో వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పరిశోధనా కేంద్రం 2468 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడింది. సదర్ కేంద్రంలో 1985లో కాంపోజిట్ లైవ్ స్టాక్ ఫామ్ను కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత మన గౌరవ శ్రీ వెంకయ్యనాయుడు గారు మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. వారు సహకారంతో ఎన్కేబీసీ జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ని నెలకొల్పడం జరిగింది 2015 మార్చి నెలలో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు మేలుజాతి కోడెదూడలు అభివృద్ధి కేంద్రం అయిన ఇది నెల్లూరు జాతి జొడిపి మరియు పల్లా గొర్రెల అభివృద్ధి కేంద్రాలుగా ప్రధానంగా ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రం నందు పశుగ్రాసం కొరత, తాగునీటి కొరత, ఆ తాగునీరు దగ్గరలోనే మనకు సోమశిల కెనాల్ ఉంది, తర్వాత మనకు వేరే సోర్స్ ఉంది, అయినా కూడా మనం వాటర్ తెచ్చుకోలేకపోతున్నాం. దయచేసి మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు కొంత బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇందులో. అలాగే ఇక్కడ నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కానీ, గుంటూరు, బాపట్ల కానీ ఈ జిల్లాలో ఎక్కడో కూడా వెటర్నరీ కాలేజ్ లేదు. మాకు ఇక్కడ 2500 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మీరు దయచేసి ఆలోచన చేయవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. ఈ కాంపోజిట్ లైవ్ స్టాక్ కేంద్రంలో 2000 గేదె జాతులు 183 గేదె జాతులు, ఆవు జాతులు 453, గొర్రె జాతులు 500 అక్కడ మనం ఉన్నాయి. వాటిని ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్స్ లాంటివి మన దేశంలో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి వేరే రాష్ట్రంలో, ఒకటి ఇక్కడ ఉంది. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత ఎండోర్మెంట్స్ రిలేటెడ్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆనం రామనారెడ్డి గారు. వారికి మాకు తుత్తలూరు మండలంలో వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది. అలాగే సీతారాంపురం మండలంలో సిద్ధేశ్వరం గుడి ఉంది. ఆ 2 గుళ్ళకి మీరు కొద్దిగా ప్రోత్సహించి అక్కడ కొంత బడ్జెట్ అలకేట్ చేస్తే అవి టూరిజం కింద డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క వెంగమాంబ తల్లి తిరణాలకే దాదాపుగా లక్షల మంది వచ్చే సందర్భం ప్రతి సంవత్సరం కూడా. ఆ 2 గుడిల మీద కొద్దిగా మీరు దృష్టి పెట్టాలని వారికి విన్నవించుకుంటున్నాను. ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.